ఐపీఎల్ 2020 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. 10 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్ల్లోనే గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనకు ముఖ్య కారణం బౌలింగ్. మెగా వేలంలో కోట్లు పెట్టుకున్న మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. డెక్కన్ చార్జర్స్ ను టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంత పేలవంగా ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. గతంలో 140 లాంటి స్కోర్లను ఎన్నోసార్లు డిఫెండ్ చేసుకున్న ఘనత సన్ రైజర్స్ హైదరాబాద్ కుంది. ముఖ్యంగా ఒక ప్లేయర్ మీద విపరీతమైన గౌరవం కలిగేలా చేస్తుంది. 2014 నుంచి 2024 వరకు 11 ఏళ్ల పాటు భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ కు భువనేశ్వర్ కుమార్ ఎన్నోసార్లు శుభారంభం అందించాడు. అయితే 2024 సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేదన్న కారణంతో భువనేశ్వర్ కుమార్ ను రిటైన్ చేసుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆసక్తి ప్రదర్శించలేదు. ఇక వేలంలో భువనేశ్వర్ కుమార్ ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆర్సీబీ తరపున భువీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదే భువీ సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఉంటే కథ మరోలా ఉండేదేమో. భువీకి రీప్లేస్మెంట్ గా తీసుకున్న షమి పవర్ ప్లేలో తేలిపోతున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ను చూస్తుంటే భువనేశ్వర్ కుమార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. 11 ఏళ్ల పాటు పవర్ ప్లేలో సన్ రైజర్స్ బౌలింగ్ భారాన్ని మోసిన అతడికి సెల్యూట్ తప్పక చేయాలి.